కానీ మీరు ఆ పని చేయలేరనుకుంటా. మీరు అర్థం లేని మాట మాట్లాడుతున్నారు. ఆదిత్య 1 సెకండ్ యార్, మీరు ముందు నేను చెప్పేది వినండి. ఎప్పుడైనా సరే మన ప్రోడక్ట్ గురించి గొప్పలు చెప్పుకుంటే దాన్ని ఎప్పటికీ అమ్మలేరు. ఈ రోజుల్లో కస్టమర్లు అంత తెలివి తక్కువ వాళ్ళేం కాదు మేడం. మనం ఎంతగా మన ప్రోడక్ట్లోని లోటుపాటుని దాచాలని ప్రయత్నిస్తామో అదే లెవెల్లో వాళ్ళు దాన్ని అనుమానిస్తారు. ఎలాగంటే, ఒకవేళ మీరు ఈ కూల్ డ్రింక్ని ప్రపంచంలో అన్నిటికంటే ఇది ఎక్కువ దాహాన్ని తీరుస్తుంది, ఇది ఎంతో గొప్పది, విలువైంది అంటే అవన్నీ ఎవ్వరూ నమ్మరు మేడం. అయినా అందులో కొత్త ఉంది. ప్రపంచంలో కూల్ డ్రింక్ తయారు చేసే వాళ్ళందరూ ఇలాగే చెప్తారు. కానీ మీరు ఎలా చెప్పాలంటే ఈ కూల్ డ్రింక్ మీ దాహాన్ని ఎక్కువ చేస్తుంది అని. అలా చెప్తే అందులో కొత్తదనం ఉంటుంది. ఎవరైనా సరే వ్యాపారం లాభాల కోసమే చేస్తారు. కానీ కస్టమర్ మీ ప్రోడక్ట్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపించారంటే మీ ప్రోడక్ట్ని మీరెంతో గొప్పగా చెప్పుకుంటున్నారు కాబట్టి. అసలు కస్టమర్ ఏం కోరుకుంటాడో తెలుసా? అతని డబ్బుకి ప్రతిఫలంగా మీరు ఏమిస్తున్నారు అని. ఓకే, గుడ్ బై. హూ ఇస్ దిస్ మ్యాన్? మిస్టర్ ఆదిత్య ప్రసాద్. హాయ్ టబు, Hi. యు ఆర్ లుకింగ్ గుడ్. థ్యాంక్ యూ. వేర్ ఇస్ నేహా? తన క్యాబిన్ లో ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఒకవేళ మీరు ఈ కిడ్నీ డొనేషన్కి సరేనంటే మీరు ఒక అబ్బాయి ప్రాణాన్ని కాపాడగలుగుతారు. అంతేకాక మీ అబ్బాయి కూడా ప్రాణాలతో ఉంటాడు. మీరొక తల్లి ఇంకో తల్లి బాధను అర్థం చేసుకుంటారు. ఒకవేళ మీరు ఆ పరిస్థితిలో ఉంటే ఏం చేస్తారు? మీరు నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒకవేళ మీకు న్యాయం అనిపిస్తే మీరు ఇక్కడ సైన్ చేయొచ్చు. డాక్టర్ గారు మన మంచిగా చెప్తున్నారు. అక్కడ సంతకం పెట్టు. సత్య, ఏ విషయాన్నైనా ఇంత తేలిగ్గా ఎలా తీసుకోగలుగుతున్నావు? నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడైనా ఒకరి ప్రాణాల్ని కాపాడాల్సి వస్తే మనిషి ఏవైనా చేయగలడు. రియలీ గ్రేట్. చూద్దాం మా అబ్బాయి ఎన్ని మార్కులు తెచ్చుకున్నాడో. ఇంగ్లీష్ ఫ్యాంటాస్టిక్, సైన్స్ తల్లి పోలికలు వచ్చాయి, వెరీ గుడ్. అండ్ క్రాఫ్ట్ నా కొడుకు కదా. ఏం చూస్తున్నారు? సత్య వీడు హండ్రెడ్ అవుట్ ఆఫ్ 100. ఏమైంది? నిన్నిలా చూస్తుంటే నాలో కవితలు ఉరకలేస్తున్నాయి. ఏది చెప్పు. ఆస్వాదించు. నీ పెదవులు నాకు అధరామృతాలు, నీ కురులు నాకు వింజామరులు, నునుపైన నీ భుజములు నాకు ఆలింగన బంధాలు, నీ ఎద పొంగులు నన్ను సేద తీర్చే పానుపులు, నీ హృదయ స్పందన నన్ను కవ్వించేను లలన, నీ నునులేత పాదాలు నన్ను గోదాలోకి దించాను, నీ కౌగిలిలో ఇక నేను బందీనైపోతాను. మనసు మాట విననా, మగువ మాట విననా, తనువు తపన తీర్చనా. మీ మనసు మాట వినండి. ఇలా చూస్తూ కూర్చుంటే ఈ రాత్రంతా వృధా అయిపోతుంది. నా గుండె సవ్వడి విను. అది ఏమంటోంది? ఏమంటుంది? అదే మిగతా పదాలను నీ పెదవులతో రాయమని. లేకుంటే కాలమంతా కొవ్వొత్తులా కరిగిపోతుంది.
గుడ్ న్యూస్ యా, గుడ్ న్యూస్. లీలావతి నారాయణ కాంట్రాక్ట్ సైన్ చేయడానికి ఒప్పుకుంది. కమాన్ కమాన్ గెటప్, మనం అర్జెంట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. కమాన్ అయితే కానీ కానీ గీని జాంతానే వెళ్దాం పదా. సార్, లీలావతి మేడం ఫోన్ చేశారు. ఆదిత్య గారిని ఒక్కరినే డిస్కషన్ కోసం ఇంటికి రమ్మన్నారు. బాస్, నేను ఎవరిళ్ళకి వెళ్ళను. బిజినెస్ గురించి మాట్లాడడానికి నేనెందుకు వెళ్ళాలి? నీ కోసం కాకపోయినా కంపెనీ కోసమైనా వెళ్ళు. ఆవిడ మనకు చాలా ముఖ్యమైన క్లయింట్. ఆవిడ ఎలా చెప్తే మనం అలాగే చేయాలి. ప్లీజ్, ఫర్ గాడ్ సేక్ నా మాట విని వెళ్ళు. ఎవరిని కలవాలి? లీలావతి గారి కోసం. అక్కడ పార్క్ చేయండి. అరే నువ్వా? నువ్వెప్పుడొచ్చావు? జస్ట్ ఇప్పుడే వచ్చాను. ఓ, ఇప్పుడే వచ్చావా? కమ్ జాయిన్ మీ. ఏమైనా తాగుతావా? నో థ్యాంక్స్. నీకు తెలుసా నిన్న మీ ఏజెన్సీకి నేను ఎందుకు వెళ్ళాను? మా ఏజెన్సీకి మీ యాడ్ ఏజెన్సీ కాంటాక్ట్ ఇవ్వడానికి. నా కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయడానికి. కానీ నిన్ను కలుసుకున్న తర్వాత నా ఆలోచన మార్చుకున్నాను. అంతగా నాలో ఉన్న గొప్పతనం ఏంటి? గొప్పతనం నీలో కాదు, నాలో ఉంది. నేను కరెక్ట్ టైంలో కరెక్ట్ వ్యక్తిని కనిపెడుతుంటాను. కానీ నువ్వు వేరు. అర్థం కావడం లేదు. నువ్వు వచ్చి నా దగ్గర జాయిన్ అవ్వు. నేను డబుల్ పేమెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కొత్త వ్యక్తుల కోసం పాత వ్యక్తులను వదిలేయడం నాకు అసలు ఇష్టం ఉండదు. మీకు నేను ఒక స్క్రాచ్ ఫిల్మ్ తయారు చేసి చూపిస్తాను. అది మీకు నచ్చిందంటే తర్వాత మాట్లాడుకోవచ్చు. నువ్వు ఏం చేయదలుచుకున్నావో అది చెయ్యి. ఐఎమ్ ష్యూర్ నువ్వు ఏం చేసినా నాకు నచ్చుతుంది. ఇందులో బడ్జెట్ డీటెయిల్స్ ఉన్నాయి. రేపు ఉదయంలోగా మీరు దీన్ని శాంక్షన్ చేసి ఆఫీస్కి పంపించండి. రేపు ఉదయానికి సాయంత్రానికి మధ్య ఎంతో పెద్ద రాత్రి ఉంది. నేను మీ ఏ రాత్రిని కూడా వేస్ట్ చేయాలనుకోవడం లేదు. పెన్. ఓ ఎస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే మేడం, నేను ఈ రాత్రికి ఐ మీన్ ఈ రాత్రికే నేను వర్క్ స్టార్ట్ చేస్తాను. యాడ్ ఫిల్మ్ చాలా బాగుంది. బాగానే ఉంది, కానీ లీలావతికి మాత్రం నచ్చకూడదు. ఒకవేళ నచ్చిందంటే నీ పోస్ట్లో ఆదిత్య ఎంటర్ అవుతాడు. అర్థమైందా? ఇదంతా ఏంటి? ఇట్స్ కంప్లీట్ నాన్ సెన్స్. మన సంస్కృతి సంప్రదాయాల్ని కించపరిచేలా ఉంది. ఐ థింక్ ఇట్స్ గ్రేట్. మన కంపెనీ ఇమేజ్కి ఇది పర్ఫెక్ట్గా ఉంది. గుడ్ జాబ్. నువ్వు చేసిన ఈ పనిని వేరెవరూ చేయలేరు. గుడ్ జాబ్. థ్యాంక్స్. వై డోంట్ యు కమ్ విత్ మీ? మనం దారిలో కంపెనీ లోగో హోర్డింగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. కానీ ఈ టైంలో ఈ టైంలోనే వెళ్ళాలి. టైమ్ ఈజ్ మనీ మై ఫ్రెండ్. నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు? మీరు నాతో డిస్కస్ చేద్దాం అన్నారు కదా. Relax.
నాతో రాగలరా? Come on. సారీ మ్యామ్, నేను వర్క్ టైంలో తాగను. కానీ నేను తాగే టైంలో వర్క్ చేయను. ఎంత వర్క్ చేస్తే మెదడు అంత అలసిపోతుంది. నువ్వు నా కంపెనీ కోసం అలాగే నా కోసం చాలా ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ రోజు నువ్వు ఒక గ్రేట్ జాబ్ చేసావే, దానికోసం నీకు నేను ట్రీట్ ఇవ్వదలుచుకున్నాను. సో కమ్ ఆన్.